నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్త. దేవుడు మాట్లాడతాడు, లేదా తాను నిలబెట్టుకున్న సేవకురాలి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనకు వాళ్ళు చాలు, ఇంకా వేరే వాళ్ళతో మనకెందుకండి? వాళ్ళు వీళ్ళు వచ్చి ఎన్నెన్నో చెబుతుంటారు. మనమైతే మన చెవులను దేవునికి అప్పగించుకునేదము గాక, దేవునికి అప్పగించుకునేదము గాక. నువ్వు ఏమి వింటున్నావో, ఎలాంటివి వింటున్నావో, ఏ విధమైన బోధలు. ఇప్పుడు కల్పన కథలు ఎక్కువైపోయినాయి, కల్లుబుల్లి మాటలు ఎక్కువైపోయినాయి, వాక్యాన్ని ప్రక్కదోరను పెట్టి చేశారు. ఎవడి టాలెంట్ వాడు చూపించడం మొదలు పెట్టాడు. ఏ విధము చేతనైనా మనిషి ప్రజల మధ్యలోకి ప్రభలు వెళ్ళాలని మనిషి ఎన్నో రకాల కల్పనా కథలు కల్పిస్తున్నాడు. అందుకనే పౌలు అంటాడు, మీరు ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్త, నిలబడ్డానే తలంచే మీరు పడకుండా జాగ్రత్త. మార్కు అంటాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. మరొక జాగ్రత్త